హలో ఎవరివన్, వెల్కమ్ టు వివరావ్ అకాడమీ. ఈరోజు ఏప్రిల్ 14 అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని మన దేశంలో ఏటా ఏప్రిల్ 14న నిర్వహిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ 14వ తేదీన సమానత్వ దినోత్సవాన్ని అంటే డే ఆఫ్ ఈక్వాలిటీగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లో ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలని అంబేద్కర్ చేసిన పోరాటాలను ప్రజలందరికీ తెలియజేయడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపి అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడడానికి ఎంతో కృషి చేశారు. ఈయన స్వతంత్ర అనంతరం భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. రాజ్యాంగ ముసాయితీ కమిటీకి చైర్మన్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యవహరించారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించారు. అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం 1927లో మహాద్ పేరుతో నీటి పోరాటం చేశారు. దళితుల హక్కుల కోసం 1930లో నాసిక్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. 1946లో పూణేలో సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ గారు బహిష్కృత హితకారిణి సభ 1924లో, సమాజ్ సంఘ్ 1927లో, ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ 1942లో, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని 1945లో స్థాపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేపథ్యం చూసుకుంటే, అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న బ్రిటిష్ ఇండియాలోని సెంట్రల్ ప్రావిన్స్లో మోవోలో జన్మించారు. సామాజిక వివక్షను ఎదుర్కొంటూనే చదువును ఆయుధమని భావించి ఉన్నత విద్యను అభ్యసించారు. వెనుకబడిన వారి ఉన్నతికి పాటుపడ్డారు. అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ 6న మరణించారు. 1990లో భారత ప్రభుత్వం అంబేద్కర్ గారికి భారతరత్న ప్రకటించింది. 2022 ఏప్రిల్ 13న తమిళనాడు ప్రభుత్వం అంబేద్కర్ గారి యొక్క జయంతిని రాష్ట్రంలో సమానత్వ దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించింది. ఓకేనా, థ్యాంక్ యూ.